అధ్యక్ష. 2019-24 అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి ప్రభుత్వం జీడీ మరియు కొబ్బరి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. రైతులను ఆదుకునేందుకు కొత్త చర్యలేవి తీసుకోకపోగా 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం అందించిన పథకాలకు కూడా పూర్తిగా మంగళం పాడేశారు అధ్యక్ష. ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంగా ప్రసిద్ధి చెందిన పలాస మరియు ఇచ్చాపురం జీడీ మరియు కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు అధ్యక్ష. 2018 ఆఖరులో తిత్లీ తుఫాన్ వల్ల ఎంత నష్టం జరిగిందో రాష్ట్రం మొత్తం తెలుసు అధ్యక్ష. తర్వాత 2 సంవత్సరాలు కష్టపడి అధిక దిగుబడి సాధించి తమ కష్టాలు తీరుతాయనే ఆశలతో ఉన్న జీడీ మరియు కొబ్బరి రైతులకు, ముఖ్యంగా జీడీ రైతులకు పిక్కల బస్తా ధర ఒక్కసారిగా పడిపోవడం చాలా నిరాశ కలిగించింది అధ్యక్ష. 2014-19 మధ్యన దాదాపు 12-13 వేలు ఉన్న జీడి పిక్కల బస్తా 2019-24 వరకు 5 నుండి 6 వేలకు పడిపోయింది అధ్యక్ష. అయితే మార్కెట్లో ఎక్కడ జీడిపప్పు ధర మాత్రం ఎక్కడ తగ్గలేదు అధ్యక్ష. కానీ రైతుల వద్ద కొనుగోలు ధర మాత్రం పూర్తిగా పడిపోయింది. అయితే 2024 మన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం 13-14 వేలకి పెరిగింది అధ్యక్ష. కానీ ఈ ధరల ఫ్లక్చువేషన్స్ ఎప్పటి వరకు ఇలా ఉంటాయో తెలియటం లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు జీడి పిక్కలకి మద్దతు ధర కల్పించి జీడి మరియు కొబ్బరి అభివృద్ధి బోర్డుని, కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. సదరు శాఖ మంత్రి గారికి మనవి ఏంటంటే, దాదాపు 78% ఉన్న జీడి మరియు కొబ్బరి రైతులు వాళ్ళకి మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే కనీసం మద్దతు ధర నిర్ణయించడం ద్వారా రైతులు దళారీ చేతుల్లోని నష్టపోకుండా ఆదుకుంటారని కోరుకుంటూ, అలాగే జీడి మరియు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు, క్యాజు కోకోనట్ బార్డులు ఏర్పాటు చేసి ఉద్దానం ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా సహకరిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.